జై శ్రీరామ్. ప్రియ భగవద్ బంధువులారా, అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు ఛానల్కు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక విషయాల్లో భాగంగా మనము ఈరోజు ధ్వజస్తంభము గుళ్ళల్లో ఎందుకు ఉంచుతారు, పెడతారు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మనము గుడిలోకి వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది మనకు ధ్వజస్తంభము. ఆ ధ్వజస్తంభము ఆలయంలో ఎందుకు పెడతారు అనే విషయము చూస్తే, ధ్వజము అనగా యుద్ధము. యుద్ధము మరి దేని మీద యుద్ధము అని చూస్తే, ధ్వజస్తంభానికి పైన చూడగానే మనకు 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆ 3 భాగాలు ఏమిటని చూస్తే, తామస, రాజస, సాత్విక గుణాలకు గుర్తుగా, మనిషి శరీరంలో 3 గుణాలకు గుర్తుగా ధ్వజస్తంభం మీద 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆ 3 భాగాల్లో ఒక్కొక్క భాగానికి 6 గంటలు పెట్టడం జరుగుతుంది. ఎందుకు అని చూస్తే, ఒక గుణము 6 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనే 6 చెడు గుణాలు మరియు వాటికి ప్రతీకగా 6 మంచి గుణాలు. మొత్తము 12, ఒక్కొక్క గుణము 12 భాగాలు విభజించబడి ఉంటుంది. అందులో చెడు భాగాలను మనకు గంటలకు గుర్తుగా ఉంచుతారు. అలా 3 తామస, రాజస, సాత్విక గుణాలకు 6 చెడు గుణాలను తీసుకొని 6 గంటలుగా విభజించబడి జరుగుతుంది. ఆ గుణాలు మనము చూసి, మన శరీరంలో కూడా గుణాలు ఉంటాయి. ఆ గుణాలు దాటినప్పుడే దేవుణ్ణి మనము చేరుకోగలము అనే ఉద్దేశంతో ఆలయాల్లో మనకు ధ్వజస్తంభాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మనము గుళ్ళోకి వెళ్ళగానే ఫస్ట్ ధ్వజస్తంభం పైకి చూసి, నీవు కూడా ఈ గుణాలను దాటి దేవుణ్ణి చేరుకోవాలి స్వామి, నన్ను మిమ్మల్ని చేర్చండి అని ఆ దేవుణ్ణి వేడుకొని, ఆ గుణాలు దరి చేరకుండా చూసుకొని మీరు ప్రదక్షిణలు చేసి వెంటనే దేవుని దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక రహస్యము. 3 గుణాలకు మీద యుద్ధము చేసే నిమిత్తమై మనకు ధ్వజస్తంభాన్ని ఆలయంలో పెట్టడం జరిగింది. ఇక నుండి మీరు కూడా ఆ గుణాలు లేకుండా చేసుకొని ఆ దేవుణ్ణి చేరాలని కోరుకుంటూ మరి యొక్క ఆధ్యాత్మిక విషయంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి. ఉంటానండి. జై శ్రీరామ్. మర్చిపోదండి, ఆధ్యాత్మిక విషయాలను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఉంటానండి. జై శ్రీరామ్.